హలో గైస్, వెల్కమ్ టు అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మనం ఇంకొక వారం రోజుల కిందట 10 రోజుల కిందట అయితే చెప్పాం కదా, మొక్కజొన్నలు అయితే నాటామని చెప్పేసి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అన్నీ పోస్ట్ చేశాను. ఇంకా ఈరోజు అయితే చూడండి, మొక్కజొన్నలు అయితే ఎంత బాగా పుట్టాయో. మొత్తం కూడా మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా కలుపు మందు స్ప్రే చేయాల్సి ఉంది. ఇంకొక వారం ఇడిచి ఇంకా 7 days తర్వాత కలుపు మందు అయితే స్ప్రే చేస్తాము. ఎందుకంటే మొత్తం అంతా కూడా కలుపు అన్నది పుట్టిన తర్వాత ఒకసారి పొలం అంతా తడి చేసుకొని కలుపు మందు అయితే కొట్టేస్తాం అన్నమాట. మొత్తానికైతే బాగా పుట్టాయి అన్నమాట. మొక్కజొన్నలు అయితే మంచిగా పుట్టాయి. ఇప్పటికైతే 10 days అవుతుంది. ఇంకొక 10 days తర్వాత కలుపు మందు అయితే స్ప్రే చేస్తాం వీటికి. ఇది ఈ మొక్కజొన్న విషయము. మనం ఇప్పుడు 2 పంటలు ఉన్నాయి. మనకు ప్రజెంట్ అయితే ఏమీ లేవు. మొక్కజొన్న వేసాము ఒకటి, ఇంకొకటి వచ్చేసి టమోటా, అది కిందనే ఉంది. వీడియోలో అయితే కొంచెం డిస్టర్బెన్సే ఉంటుంది, ఎందుకంటే పక్షులు ఇంకా మంది తోట దగ్గర కాబట్టి పక్షులు అనేటివి సౌండ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, మొత్తం పొలం చుట్టూ కూడా బంతి చెట్లే. బంతిపూలు అయితే చాలా బాగున్నాయి. మొత్తం కూడా బంతిపూల చెట్లు అన్నమాట. ఇవి కేవలం మనము కనబడడానికి మాత్రమే కాదు, వీటి వల్ల వైరస్ తగ్గుతుందని చెప్పేసి, అలాగే పంటకు తెగుళ్ళు తక్కువ సోకుతాయని చెప్పేసి బంతిపూల చెట్లు కానీ, రాగి కానీ, చుట్టూ మొక్కజొన్న కానీ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే వేసామన్నమాట. ఇంకా టమోటాలు అయితే చూపిస్తాను. ఇంకా టమోటాలు అయితే 3 సార్లు కటింగ్ అయితే అయిపోయింది. మనకి మొదటిసారి అయితే కనుక 300 రూపాయలు పోయింది ఫస్ట్ సారి మనం టమోటో కటింగ్ చేసినప్పుడు. ఇంకా రెండోసారి కటింగ్ చేసినప్పుడు అయితే మనకు 280 రూపాయలు పోయింది. ఇంకా మొన్న అయితే కటింగ్ చేసాము. మీకు లాంగ్ వీడియో కూడా పెట్టాను నేను. 370 రూపాయలు అయితే పోయాయి. టమాటా అయితే ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొకసారి మార్కెటింగ్ చేయడం అనేది స్టార్ట్ అవుతే కనుక ఇంకా చేస్తూ ఉండాలి. 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇస్తూ వెంటనే మార్కెటింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఇంకా మొన్న అయితే పీకాము. అక్కడక్కడ మళ్ళీ ఇంకో కాయలు అయితే అవుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ మార్కెటింగ్ అయితే చేస్తాం ఖచ్చితంగా. సో అందరు ఏమంటున్నారంటే, వీడియో చూసిన వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఇప్పుడు టమాటోలు అయితే మార్కెటింగ్ అవుతున్నాయి మీవి, ఇంకేముంది మంచిగా రేట్లు అయితే దొరుకుతున్నాయి, ఇంకా డబ్బులన్నీ మీవి అని చెప్పేసి ఇట్లా అంటున్నారు. కేవలం రేటు ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు మావి అని మాట్లాడడం కాదు, అవి రేట్ లేకున్నప్పుడు కూడా ఏమవుతుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. కానీ కేవలం రేట్ ఉందని చెప్పేసి మనకు డబ్బులు వస్తాయా అంటే అలా కూడా కాదు. పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. దానికి తోడుగా ఇప్పుడు కొంచెం చిన్నగా వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఊజు ఎక్కువ అవుతుంది, మచ్చ ఎక్కువైతుంది చెట్లలోన. మరి దీనికి కలుపు మందులు కానివ్వండి, కూలీలకు కానివ్వండి, ఎరువులు, మందులు, వీటన్నిటికీ పెట్టుబడి పెడుతూనే ఉంటారు రైతులంటే. ఏదో అలా వదిలేస్తే పంటలు అనేవి చేతికి రావు, డబ్బులు రావు. పెట్టుబడి పెట్టనేది ఈ కాలంలో అయితే ఏ పంట రావట్లేదు. అది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. పెట్టుబడి పెడితేనే పంటలు వస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు కొంచెం చూసి మనకి కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా మీరు వ్యవసాయం చేస్తుంటే ఎవరైనా ఎలాంటి పంటలు వేసారనేది చెప్పండి. టమాటాలు అయితే మళ్ళీ అవుతున్నాయి. ఇదిగో చెట్ల కింద అయితే అక్కడక్కడ అయిపోతున్నాయి అన్నమాట. కాకపోతే మనకి 2 రోజులకి ఒకసారి 3 రోజులకి ఒకసారి పీకాల్సి వస్తుండే. కాకపోతే మనకు 4-5 days ఎందుకు పడుతుంది అంటే, యాక్చువల్గా ఇప్పుడు కొంచెం వాతావరణం అనేది ఎటు చూసినా కూడా మేఘాలు అనేవి కమ్ముకొని ఉన్నాయి. తక్కువ ఎండ అనేది ఉంది కాబట్టి, ఎండ తక్కువ ఉంది కాబట్టి మనకి టమోటాలు అనేటివి 4-5 రోజుల తర్వాత ఒకసారి కటింగ్ అయితే అవుతూ ఉన్నాయి. లేకపోతే ఒక్కరోజు గ్యాప్ వదిలేసి మరుసటి రోజు పీకాల్సి వస్తూ ఉండే. కానీ ఎండ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి 4-5 రోజుల తర్వాతే మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నాము.
కరెక్టే, ధరలు అయితే ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే కాపు అనేది చాలా తక్కువ వచ్చింది ఈ మధ్య. అంటే ఇంతకుముందు మనం టమాటో పెట్టినప్పుడు వర్షాలు అనేటివి ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చినప్పుడు చెట్టు అనేది మనకి సక్రమంగా పెరగలేదు. అప్పుడు దానికోసం మందులు కొట్టిన వీడియోలు అన్నీ ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఉన్నాయి. సో కాపు అయితే అంతగా లేదు. ఏదో వచ్చిన కాపులోనే మళ్ళీ టమాటాలు అయితే మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ధరలు అయితే ఉంటాయి అనే టాక్ అయితే వినిపిస్తుంది. కాకపోతే వర్షాలు అనేటివి ఈ తుఫాన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మచ్చ అనేది ఎక్కువైపోతుంది చెట్లలోనే. ఇదిగో ఎక్కడ చూసినా ఇలా నేల మీద పడేసిన కాయలే, మొత్తం కూడా ఏదో పురుగు అనేది ఆశించింది. దీనికి మందు అయితే కొట్టాలి. మందులు కొట్టడానికి కూడా మనకి ఏంటంటే సరిగ్గా అవకాశం అనేది లేదు. మందులు కొట్టేస్తే వెంటనే వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా కొట్టిన మందు అంతా కూడా వేస్ట్ అంతే. ఇంకా దాన్ని అలా ఇడిచిపెట్టేయాలి. మందులు కొట్టడానికి కూడా వెనక ముందు చూసినట్టే ఉంది. కాకపోతే కొట్టక తప్పదు, ఎందుకంటే రోగాలు ఎక్కువైపోతాయి. మళ్ళీ పంట రేటు ఉన్నప్పుడు మొత్తం రోగాలు వచ్చేస్తే ఏమి చేసేది కాదు. ఇంకా అది వేస్ట్ అయిపోతుంది. దానికని చెప్పేసి మందులు అయితే కొడతా ఉన్నాము. మన టమోటా తోట అయితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ దారాలు కట్టక ముందు నుంచి మొత్తం పంట పెట్టినప్పటి నుంచి కావచ్చు నేను వీడియో అయితే చేసి పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఏరియాలో ప్రజెంట్ టమోటో రేట్ అనేది ఎలా ఉంది, కిలో అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం రేట్లు అనేది పెరిగాయని చెప్పాలి. టమోటో తక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి. మనకి 8వ నెల వరకు టమోటో అనేది ఎక్కువ ఉంటుంది సీజన్. అప్పుడు 8వ నెల వరకు మన అనంతపురం సైడ్ అయితే ఇంకా ఎస్పెషల్లీ టమోటో అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే చాలా వరకు తగ్గి ఉంటుంది. ఇప్పుడైతే మనం పెట్టాము కాబట్టి రేట్ అయితే దొరుకుతుందని చెప్పాలి. మీ ఏరియాలో టమోటో రేట్లు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే 500-600 రూపాయలు అయితే చిన్న బాక్సులు పోతూ ఉన్నాయి. ఇంకా పెద్ద బాక్సులు అయితే బళ్ళారి ఆ సైడ్ పంపిస్తారు. ఆ ధరలు ఎలా ఉన్నాయో రేట్లు అయితే మనకు తెలీదు. అనంతపురం అయితే ఇప్పుడు ప్రజెంట్ 600-700 అట్లయితే ఉన్నాయంట. మామూలు మార్కెట్లో హోల్సేల్ ధరలు అనమాట ఇవి. ఇంకా కిలో ప్రకారం అయితే 50-60 రూపాయలు అయితే ఉండొచ్చు మనకు తెలిసి. మళ్ళీ నెక్స్ట్ అనేది టమోటాలు కటింగ్ అనేది ఇంకొక 3 days తర్వాత, లేకపోతే 2 రోజుల తర్వాత ఖచ్చితంగా టమోటాలు కటింగ్ అయితే ఉంటుంది. సో అప్పుడు నేను వీడియో తీసి పెడతాను. మీరందరూ కూడా మన వీడియోస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి. కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత గంట సింబల్ నొక్కండి. ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీకు ముందుగానే వచ్చేస్తాయి. సో మీరైతే అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మాకు ఎటువంటి వీడియోస్ చేయండి, మంచిగా ఉంటాయి అని అయితే చెప్తే మీరు ఎటువంటి వీడియోస్ చేయమంటే అటువంటి వీడియోస్ అయితే నేను చేసి పెడతాను. అలాగే మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఛానల్ పెట్టినటువంటి ఒక 2 నెలలు అయిపోతుంది. పూర్తి 2 నెలలు అయితే అయిపోయింది. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మన ఛానల్ అనేది దాదాపు 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలోకి వెళ్ళింది. 900 మంది సబ్స్క్రైబర్లు ఏమో అయిపోయారు అనుకుంటా. సో ఇలాగే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏ కంటెంట్ మీద అయితే మనం ఛానల్ రన్ చేస్తున్నామో అదే కంటెంటే రోజు మీకు ఛానల్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. వేరే కంటెంట్ అయితే ఎటువంటిది యూస్ చేయను నేను. కేవలం మీ పంట పొలాల గురించి వీటి గురించి చెప్తూ ఉంటాను. వీడియోస్ అయితే నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడండి, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.
ఇది ఈరోజు మన వీడియో. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.